భవిష్యత్తులో వర్షపు నీరే జీవనాధారం కావున ఇంకుడు గుంత ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సంబంధిత శాఖకు ఆదేశాలు ఇవ్వండి. లేఅవుట్లు చేసేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తేనే వారికి హెచ్ఎండిఏ అనుమతి ఇవ్వాలని సామాజిక పర్యావరణ రక్షకులు కోల రవీందర్ ముదిరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో 3000 అడుగులు వేసిన 3 చుక్కల నీరు రాని పరిస్థితి కలుగుతోందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నటువంటి చెరువుల పూడికలు తీసి లోతు పెంచాలని, ఇంకుడు గుంత ఉంటేనే మెట్రో వాటర్ వర్క్స్ శాఖ నీరు పంపే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి. తదుపరి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంత తీసే విధంగా అవగాహన కల్పించాలని రవీందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక వేయడం జరుగుతుంది. మాది 200 ఫీట్లకే బోర్ ఉంది. నీళ్ళు ఇప్పటి వరకు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరింట్లో ఇంకుడు గుంత ఉండాలని మా డిమాండ్. ఇంకుడు గుంత లేని మాంజిరా నీళ్ళు ప్రభుత్వం పంపొద్దు అని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వర్షాలు పడకపోతే 3000 అడిగేసిన 3 చుక్కల నీళ్లు రాదు. రక్తం దొరుకుతుంది కానీ నీళ్లు దొరకాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంత ఉంటేనే వారికి ఇంటి పర్మిషన్, నల్ల నీళ్లు, నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక జీవో తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డే, కాలుకు మట్టి తలగదు. చెరువులు మట్టితోని ప్లాస్టిక్తో నిండిపోయింది. చెరువులకు నీళ్ళు వెళ్ళే మార్గమే లేదు. కావున ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని, ఈ నియోజకవర్గంలో ఉన్న ఇంకుడు గుంతలు పునరుద్ధరించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.